వెల్కమ్ టు సివిల్ టాపిక్స్. ఈరోజు వీడియోలో మనం టెస్ట్ ఆన్ కాంక్రీట్, ఫ్రెష్ కాంక్రీట్ మీద ఎలాంటి టెస్ట్లు చేస్తారు, అది ఎందుకు చేస్తారు, దాని యొక్క మెయిన్ మోటో ఏంటి అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకున్నాం. సో ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఫర్దర్ స్టడీస్ కోసం మన ఛానల్ ఒక రెఫరెన్స్ లాగా ఉంటుంది అన్నమాట. సో దానికోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, టెస్ట్ ఆన్ కాంక్రీట్ మీద ఎలాంటి టెస్ట్లు చేస్తారంటే స్లమ్ కోన్ టెస్ట్ చేస్తారు, కాంపాక్షన్ ఫ్యాక్టర్ టెస్ట్ చేస్తారు, విబి కన్సిస్టోమీటర్ ఈ టెస్ట్ చేస్తారు, ఫ్లో టెస్ట్. ఈ 4 టైప్స్ ఆఫ్ టెస్ట్ అనేది ఫ్రెష్ కాంక్రీట్కు మీద చేస్తారన్నమాట టెస్ట్. సో అందులో స్లమ్ కోన్ టెస్ట్ అనేది ఎందుకు చేస్తారంటే దాని యొక్క మెయిన్ మోటో, దిస్ టెస్ట్ మెజర్ మీడియం టు హై వర్కబిలిటీ అండ్ ఇట్ మెజర్స్ ది వర్కబిలిటీ ఆఫ్ కాంక్రీట్, స్పెషల్లీ ఇట్స్ ఫ్లోబిలిటీ అండ్ కన్సిస్టెన్సీ. ఓకేనా, ఈ టెస్ట్ అనేది మీడియం టు హై వర్కబిలిటీ. ఇక్కడున్న అన్ని టెస్ట్లు 4 టెస్ట్లు యొక్క మెయిన్ మోటో ఏంటంటే వర్కబిలిటీని ఫైండ్ అవుట్ చేయడం కోసం యూజ్ చేస్తారు. అది ఎంత క్వాంటిటీలో ఉంది అనేది, అంటే లైక్ ఎంత హైలో ఉందా లోలో ఉందా అనేది ఈ టెస్ట్ చేయడం వల్ల మనకు తెలుస్తుంది అనమాట. స్లమ్ కోన్ టెస్ట్ అనేది మీడియం టు హై వర్కబిలిటీ ఫైండ్ అవుట్ చేయడం కోసం యూజ్ చేస్తారు. కాంపాక్షన్ ఫ్యాక్టర్ టెస్ట్ అనేది లో టు మీడియం వర్కబిలిటీ. ఓకేనా, నెక్స్ట్ విబి కన్సిస్టోమీటర్ అనేది దిస్ టెస్ట్ మెజర్ వెరీ లో టు లో వర్కబిలిటీ. చాలా తక్కువ వర్కబిలిటీ ఉన్నప్పుడు విబి కన్సిస్టోమీటర్ అనేది యూజ్ చేస్తారు. ఫ్లో టెస్ట్, నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్లో టెస్ట్, అది హై టు వెరీ హై వర్కబిలిటీ. ఓకేనా, అలాంటి సిచ్యువేషన్లలో ఈ 4 యొక్క టెస్ట్లు అనేది కాంక్రీట్ మీద, ఫ్రెష్ కాంక్రీట్ మీద చేస్తారు. మళ్ళీ గుర్తుపెట్టుకొని ఫ్రెష్ కాంక్రీట్ మీద చేస్తారనమాట. ఓకేనా, ఎందుకు చేస్తారంటే వర్కబిలిటీని ఫైండ్ అవుట్ చేయడానికి కోసం. సో ఈ టాపిక్ కన్నా మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కోసం మీకు ఏదైనా డౌట్ ఉన్నా కానీ నెక్స్ట్ వీడియో కోసం కామెంట్ చేయండి. ఒకవేళ ఈ టాపిక్ మీద మీకు డౌట్ ఉన్నా కానీ కూడా కామెంట్ చేయండి, నేను ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు మన ఛానల్ని వాచ్ చేసి వీడియోని వాచ్ చేసినందుకు.